స్తోత్రం. హల్లెలూయా. అందరికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శుభనామములో వందనాలు. ఈరోజు గురువారాన్ని పరిశుద్ధ గురువారం అని పిలుస్తారు. అలాగే దానికి మరొక పేరు ఉంది, ఏంది? మౌండి థర్స్డే అంటారు. ఎందుకంటే మౌండి అనేటువంటి పదము లాటిన్లోంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఆజ్ఞ అని అర్థం. కనుక ఆజ్ఞ లేకపోతే ఆదేశము అనేటువంటి అర్థంతో ఉన్నది. అయితే యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబట్టానికి వెళ్ళబోయే ముందుగా ఆయన తన యొక్క ఆఖరి దినాన ప్రభువు తన శిష్యులతో గడిపారు. ఆయన తన శిష్యులతో గడిపినటువంటి ఈ యొక్క ఆఖరి వారంలో అనేకమైన సంగతులు జరిగినాయి. ఆ మౌండి గురువారం అని పిలుస్తున్నారు. కనుక అది ఆజ్ఞ లేకపోతే ఆదేశం అన్నమాట. ఇక్కడ ఏమి ఆజ్ఞ ఏమి ఆదేశం అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన ఈ గురువారం దినాన పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఒక స్థలాన్ని సిద్ధపరచమని చెప్పారు. ఆ మేడగదిలో వారు చేరి దేవుని యొక్క పస్కా భోజనాన్ని వారు ఆఖరి దినాన గడిపినట్టుగా మనకు రాస్తూ వచ్చాడు. ఈ సంగతులు మనకి ప్రత్యేకంగా యోహాను సువార్తలో మనకి రాయబడతా వచ్చినాయి. అయితే దీనిలో దేవుడు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకంటే, ఆయన యోహాను సువార్తలోనే 13వ అధ్యాయం 1వ వచనంలో తాను ఈ లోకములో నుంచి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి గడియ వచ్చి ఉన్నదని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువారు అప్పగించబోతున్నాడని, మరణానికి వెళ్ళబోతున్నాడని, మరణం తర్వాత తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆయన వెళ్ళబోతున్నాడనేటువంటి వాస్తవాన్ని ఎరిగిన వాడై ముందుగానే తన శిష్యులకు చెప్పాడు. వాళ్ళకి చెప్పడం మాత్రమే కాకుండా ఏం చెప్తున్నాడంటే వాళ్ళని ప్రేమించాను అని చెప్తున్నాడు. ఎంతగా ప్రేమించాడంట? అంతము వరకు ప్రేమించాను అని చెప్తున్నాడు. చివరి వరకు, అంతం వరకు కూడా ఆయన ప్రేమించానని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ప్రేమించాడు కనుక ఆ ప్రేమను వారి ఎడల వెల్లడి చేశాడు. ప్రభువు ఎంతగా ప్రేమించాడయా అంటే పౌలు గారు మనకి రోమాపత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తాడేమని, ఆయన మనము పాపులుగా ఉండగానే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. ఎట్టనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఎలాగంటే ఎంతవరకు ప్రేమించాడట? మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించాడు. అంతగా ప్రేమించాడయ్యా అంటే ఆయన చనిపోయే అంతగా ప్రేమించాడు. కారణం ఏంటంటే మన జీవితాల్లో రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా ఎలా అనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన పాపులైనటువంటి వారు, చనిపోవడానికి సిద్ధమైపోయినటువంటి వారు, పాపము చేత అపరాధము చేత చచ్చినటువంటి వారుగా ఉన్నటువంటి వారిని ఆయన ప్రేమించి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమ మనకు వెల్లడి చేశారని మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో మనం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. ఎలాగా? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడం ద్వారా. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16లో జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని, దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్తాడు అనమాట. కాబట్టి ఆయన ప్రేమించాడు కనుక ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇవ్వాలనుకున్నాడు. ఆ ఆజ్ఞ ఏదయ్యా అని మనం చూస్తూ ఉంటే ఈ యొక్క గురువారం రోజున ప్రభువారు 3 కార్యాలు ఇక్కడ చేశాడు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏదయ్యా అంటే యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో 34వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలని మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మలను ప్రేమించినట్లే మీరును కూడా ఒకరిని ఒకరు
ప్రేమించాలని చెప్పాడు. ఇక్కడ ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మౌండి అంటే ఏం చెప్పాము? ఆజ్ఞ లేకపోతే ఆదేశం. ఇప్పుడు ప్రభు ఇచ్చిన మౌండి ఏంటి, ఆజ్ఞ ఏంటి, ఆదేశం ఏంటని మనం చూసినట్లయితే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన వరకు కూడా ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మనకు కార్చడం కొరకు ప్రేమించాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి, తన రక్తాన్ని కార్చడానికి వెనుకాడకుండా ప్రాణ, ఆత్మ, శరీరాన్ని ఆయన అప్పగించాడు. ఆయన అంతగా ప్రేమించాడు కనుక మనల్ని ఆయన ఇప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఒకరిని ఒకరు ప్రేమించండి. ఎందుకంటే నేను ప్రేమించిన ప్రేమను మీరు కనపరచాలని చెప్పాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి పరిసయ్యులు ఏమని అడిగాడు? ఆజ్ఞన్నింటిలో గొప్ప ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. నిన్ను చెప్పుకున్నాం మనం. ఏం చెప్పాడు? మొట్టమొదటి ముఖ్యమైన ఆజ్ఞ ఏదట, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించి సేవించాలి. అది మొదటి ముఖ్యమైన ఆజ్ఞ. మరొక ఆజ్ఞ చెప్పాడు. ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆ ప్రేమ అనే దాంట్లోనే సమస్తం ఇమిడి ఉన్నాయి. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆయన అప్పగించబడి మరణానికి వెళ్ళబోయేటువంటి ముందుగా ఎరిగిన వాడై తన శిష్యుల్ని పిలిచి వారందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదేంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను, నా ప్రేమను మీరు చూశారు, నా ప్రేమను మీరు చూశారు కనుక అదే ప్రేమని మీరు కూడా ప్రేమించాలి. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు కొండ మీద ప్రసంగం చేశారు. ఏమని చేశారు? మీరందరూ కూడా మీ యొక్క మిత్రులని, మీ వారిని మీరు ప్రేమిస్తూ ఉంటారు. అయితే నేను మీకు ఏం చెప్తున్నానంటే, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించడం కాదు, కానీ మీ శత్రువులను మీరు ప్రేమించమని చెప్పాడు. మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ప్రేమించమని చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు అదే ప్రభువారు ఇప్పుడు శిష్యుల ద్వారా మనకేం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక అలాగే మీరు కూడా మీ పొరుగు వారిని, ఇతరులను మీరు ప్రేమించండి అని చెప్పారు. ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పారు. కనుక ఇది మొట్టమొదటి ప్రభు ఇచ్చేటువంటి ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ అన్నాడు. కనుక ఇప్పుడు యేసు క్రీస్తు వారు ప్రేమించిన ప్రేమ మనకు చూపించి మనము కూడా ఆ ప్రేమలో మనం నిలిచిన వారై ఆయన చూపిన ప్రేమను ఇతరుల ఏళ్ల మనము చూపేవారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఆయన కోరుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మనం ఆ తర్వాత యేసు ప్రభు వారు చేసినటువంటి మరొక ముఖ్యమైన కార్యక్రమం ఏదయ్యా అంటే, ఈ యొక్క గురువారం రోజున మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏదంటే, ప్రేమించడం మాత్రమే కాదు, ప్రేమించిన తర్వాత మనం పరిచయం చేయాలి. ప్రేమిస్తే ఏం చేస్తాము? ప్రేమిస్తే సేవ చేస్తాం కదా. ఈ రోజున మదర్ తెరిసా గొప్ప సేవ చేసింది కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్యలో. ఎందుకు చేసింది? ఆమె ప్రభువును ప్రేమించింది. ప్రభువును ప్రేమించింది కాబట్టి ప్రభు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఇతరులను మీరు ప్రేమించమని చెప్పాడు. ఒకరిని ఒకరు ప్రేమించమని చెప్పాడు. కాబట్టి ఆమె దేవుని ప్రేమించడం ద్వారా, దేవుడు ఆమెను ప్రేమించడం ద్వారా ఆ ప్రేమను ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి ఆమె చూపించింది. కాబట్టి ఆ ప్రేమను చూసినటువంటి వారు క్రీస్తుని చూడగలిగారు. ఆ ప్రేమను చూసిన వారు క్రీస్తుని చూశారు. ప్రభు ప్రేమించమని మొట్టమొదటి మౌండి అంటే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. ఆ ఆదేశం ఏదయ్యా అంటే, యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో 14-15 వచనాల్లో, నేను మీ ప్రభువును బోధకుడినై ఉన్నాను కాబట్టి నేను మీ పాదమును కడుగుతున్నాను కనుక మీరు కూడా మరొకరి పాదాలు మీరు కడగవలసిందని చెప్పాడు. అది ఆజ్ఞ. ఇప్పుడు ప్రభువు కూడా ఏం చెప్తున్నా అంటే, నేను మీ గురువుని కదా, నేను మీకు ప్రభువుని, మీ బోధకుడిని,
నేను మీ పాదాలు కడుగుతున్నాను, నేను మీ పాదాలు కడుగుతున్నాను కనుక అలాగే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాల్సిందే, కడగాల్సిందే. ఎందుకంటే అది ఆజ్ఞ అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఆ పాదాలు కడగటంలో యేసుక్రీస్తు వారు ఒక గొప్ప పని చేశారు. అదేంటంటే తనను తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడయ్యా అంటే ఆయన పరలోకంలో ఉండవలసిన వాడు, దేవుడుగా ఉన్నటువంటి వాడు, మహిమతో ఉన్నటువంటి వాడు, దాని అంతను కూడా విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చి ఆయన రిక్తుడుగా, దాసుడుగా తనను తాను శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు అని రాశాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఆయన ఇప్పుడు ఏం చేశాడంట, మన కొరకు పాదాలు కడగటం ప్రారంభించాడు. పాదాలు కడగటం ప్రారంభించాడు. గురువు గారికి మనం కాళ్ళు కడగాలి, గురువు గారికి మనం పూజ చేయాలి. అయితే ఇప్పుడు మన గురువు ఎవరు? యేసుక్రీస్తు వారు. మన ప్రభు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయనకి మనం కడగవలసింది పోయి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కిందకి దిగి ఒక బేసిన్ తీసుకున్నాడు, ఒక టవల్ తీసుకున్నాడు. ఆ టవల్ నడువుకు కట్టుకొని ఆ బేసిన్లో నీళ్లు పోసి ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పాదాలు కడగటం ప్రారంభించాడు. పాదాలు కడగటం ప్రారంభించాడు. అది చేస్తానికి ఎందుకు వచ్చాడయ్యా, ఎందుకు అది చేస్తున్నా అంటే ప్రభు ఏం చెప్పాడు మత్తయి సువార్తలో, నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదని చెప్పాడు. నేను మీకు ఒక మాదిరిగా చూపించడానికే జీవితాన్ని నేను వచ్చాను కానీ నేను మరి వేరుగా రాలేదని చెప్పాడు ఆయన. ఒక మాదిరి జీవితాన్ని చూపించాలి ఆయన. పాపం లేకుండా ఎలా ఉండాలి, ప్రేమ అనేది ఎలా కలిగి ఉండాలి, మన జీవితాల్లో మనం ఒక మాదిరిగా ఎలా ఉండాలనేది ఆయన చూపించడానికి లోకంలోనికి వచ్చాడు. ఆయన దాన్ని చూపించి ఏం చేశాడు? ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాడు కనుక ఆయన. కనుక ఇప్పుడు ఆయన ఆ పాత్ర తీసుకొని నీళ్లు పోసి టవల్ తీసుకొని నడువును కట్టుకున్నాడు. నడువు ఎవరు కట్టుకుంటారు? నడువు ఎవరు కట్టుకుంటారు? పనిచేసేవాడు, ఒక సేవకుడు. ప్రభువారు ఆ నడువుకి టవల్ కట్టుకొని ఆ ఒక బేషన్లో లేకపోతే ఒక పాత్రలో, ఆ పాత్రలో నీళ్లు పోసి పాదాలు కడగటం ప్రారంభించాడు. ఈ లోపల పాదాలు కడుగుతా ఉన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభా నా పాదాలు నువ్వు ముట్టుకోకూడదయ్యా, నువ్వు నా గురువు గారివి, నువ్వు నా పాదాలు కడగకూడదని చెప్పాడు. ప్రభా అన్నాడు కదా పేతురు, నేను ఈ పాదాలు కడగకపోతే నీకు నాకు పాలు లేదని చెప్పాడు. మరి వెంటనే ఏమన్నాడు? అయితే నా తల దగ్గర నుంచి కడిగేసే ప్రభు అని అడుగుతున్నాడు. నా తల కూడా కడుగున ఆయన అంటే ప్రభు చెప్పాడు, నువ్వు ఇప్పుడు స్నానం చేసి వచ్చావు కాబట్టి నీ తల కడగాల్సిన పని లేదు, నువ్వు నడిచి వచ్చావు కనుక నీ పాదాలు కడగాలి. ఎందుకంటే మనమందరం కూడా దేవుని వాక్యం అనేటువంటి ఉదకము చేత స్నానం చేయించబడ్డ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చెప్పినట్టుగా పౌలు గారు, ఇప్పుడు మనం స్నానం చేయించబడ్డాం కాబట్టి మనం మొత్తం కడుక్కోవాల్సిన పని లేదు. బయటకు వెళ్ళి వచ్చాం కాబట్టి ఏం చేస్తాము? కాళ్ళు కడుక్కుంటాం కదా. మీ పాదాలు కడగాలని చెప్పాడు. ఆ పాదాలు కడిగి ఆయన ఏం చెప్పాడంటే, నేను మీకు సేవ చేస్తున్నాను, మీరు కూడా ఒకరికొకరు ఇతరులకు మీరు సేవ చేయాలి, మీరు ఈ సేవకుడి తత్వాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు పాదాలు కడిగాడు. దేనికి కడిగాడయ్యా అంటే ఆయన ఒక సేవకుడి తత్వాన్ని తీసుకున్నాడు. అందుకనే పౌలు చెప్పింది నాకు మనం చెప్పుకున్నాడు, ఏమన్నాడు? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడ? ఎంతగా తగ్గించుకున్నాడ? దాసునిగా తగ్గించుకున్నాడు. దాసుడుగా తగ్గించుకున్నాడు. గురువుగా వచ్చిన వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, ఒక ప్రభువుగా లోకానికి వచ్చినటువంటి వాడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే దాసుడుగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన వారి పాదాలు కడిగి, ఆ పాదాలు కడిగినాక వాటిని ఆ టవల్తో తుడిచాడు. అది చేయటం ద్వారా ఆయన ప్రేమించానని, ఆయన తనను తాను తగ్గించుకున్నానని, ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నానని చెప్పి మనకి జ్ఞాపకము చేస్తా వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈ యొక్క గురువారం రోజున మొట్టమొదటి ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. ప్రేమ అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. కొత్త ఆజ్ఞని ప్రేమించండి అని చెప్పాడు. ఆ ప్రేమను ఎలా చూపించాడు? ప్రేమించిన వాడు పనిచేయాలి, దాసుడుగా ఉండాలి. అందుకనే ప్రభు ఒక మాట అడిగాడు, మీలో ఎవడైనా సరే
అందరికంటే గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయమన్నాడు? మొట్టమొదట మీరు దాసులు అవ్వాలి, మొట్టమొదట మీరు తగ్గించుకోవాలి. అందరికంటే గొప్పవాడుగా చేయబడాలి, గొప్పవాడుగా మీరు ఎంచబడాలంటే మీరు మొట్టమొదట మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, మీరు దాసులుగా ఉండాలి. మీరు ఇక్కడ దాసులుగా ఉంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు ప్రభు చేత ఏం చేయబడతారు? హెచ్చించబడతారు. అదే పౌలు గారు అలాగే ఇంకా మిగిలిన బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే తనను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతాడని చెప్పాడు. మనల్ని మనం తగ్గించుకొని ప్రభు చూపించిన మాదిరిని మనం చేయగలిగితే మనము ప్రభు దగ్గర హెచ్చించబడతాము. మనం తగ్గించుకున్నాం కనుక మనం గౌరవించబడతాము. అందుకనే ప్రభు చెప్పాడు కదా, మీరు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా అగ్రస్థానాల్లో కూర్చోవద్దు. ఏమన్నాడు? అగ్రస్థానాల్లో కూర్చోవద్దు, వెనకాల కూర్చోండి అని చెప్పాడు. వెనకాల కూర్చోండి. వెనకాల కూర్చుంటే ఒకవేళ వాడు నిన్ను గౌరవించవలసి ఉంటే నీ పేరు చెప్పి ముందుకు పిలిచి కూర్చోబెడతాడు. నీ పేరు చెప్పి ముందుకు పిలిచి కూర్చోబెడతాడు. ప్రభువును బోధకుడును నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, అపోస్తలుడు తన పంపిన వారి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్పాడు ప్రభు? దాసుడు ఎప్పుడు కూడా యజమాని కంటే గొప్పవాడు కాదు, అపోస్తలుడు ఎప్పుడు కూడా పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. కానీ నేను మీకు చేసినట్లుగా మీరు కూడా చేయాలని నేను మీతో మాదిరిగా చూపించాను కనుక అలాగ చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ప్రభువారు తను ఒక మాదిరిని చూపించాడనమాట. తగ్గించుకునే స్వభావాన్ని, తగ్గించుకునేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ప్రభువారికి మరి ఆ యొక్క మాదిరి చూపించాడు. అలాగ కడిగిన తర్వాత చివరికి మరొక సంఘటన ఇక్కడ చేయబడింది. అదేంటయ్యా అంటే ప్రభువారు పస్కా భోజనాన్ని ఆచరించాడు. పస్కా భోజనం అని వాళ్ళు పిలిచారు. ప్రభు మన కొరకు చనిపోయాడు కనుక తిరిగి లేచిన తర్వాత మనము దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ప్రభు రాత్రి భోజనము, ప్రభు భోజనము అని పిలుస్తాము. కనుక ఇప్పుడు ఆయన ఆ రొట్టెను తీసుకొని ఆ పాత్రను తీసుకొని ప్రార్థన చేసి ఆయన వారికి మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ అంటే ఇదిగో మీరు నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు దీన్ని చేయండి అని చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 28 వచనాల్లో, అలాగే లూకా సువార్త 22వ అధ్యాయం 19, 20 వచనాల్లో మనకు రాయబడింది. అదే మాటని పౌలు గారు చెప్తా వచ్చాడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల వరకు. నేను మీకు అప్పగించినది ప్రభు వల్ల పొందితిని. ఏమన్నాడు? నేను మీకు అప్పగించేది ప్రభు వల్ల పొందాను, కాబట్టి ప్రభువు నాకు ఇది ఇచ్చాడు మీకు ఇవ్వమని. ఎందుకు అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి. ఎప్పుడు దాకా? ప్రభువు భూమి మీదకి మరలా తిరిగి వచ్చే పర్యంతం, ప్రభు వచ్చే వరకు కూడా మనం ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి ఇది చేయమన్నాడు. అందులో ఏముందయ్యా అంటే అది ప్రభువారి యొక్క శరీరానికి, ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యం. ప్రభు యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పొందబోతున్నాం. ఎందుకు పాలు పొందాలయ్యా అంటే ఆయన మన కొరకు విడుదల, విమోచన, రక్షణ ఇవ్వటానికి చనిపోయాడు. ఆయన చనిపోవటానికి ఏం చేశాడు? ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన శరీరాన్ని నలగొట్టుకొని ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆయన ప్రాణాన్ని మనకి క్రయధనముగా అప్పగించాడు. అందుకొరకే ఇప్పుడు మనము ప్రభువారి యొక్క శరీర రక్తాల్లో పాలు పొందాలి. ఆ శరీర రక్తాల్లో పాలు పొందాలి. ఎప్పుడు దాకా? ప్రభు వచ్చే వరకు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటా మనం పాలు పొందాలి. అందుకని ప్రభు కూడా ఏం చెప్పాడంటే
ఎవడైతే నా శరీరాన్ని తింటాడో, ఎవడైతే నా రక్తాన్ని త్రాగుతాడో వాడు నిత్య జీవము కలిగిన వాడు, నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. ప్రభు ఎందుకు వచ్చాడు లోకంలోనికి? పాపం వల్ల వచ్చిన జీతం మరణం, కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు మనకు నిత్య జీవం. ఆయన మనకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఎలాగిచ్చాడు మనకు నిత్య జీవాన్ని? ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన శరీరము, ఆయన రక్తము ఏదైతే మన కొరకు ధారపోసాడో, అప్పగించాడో దానిని మాదిరిగా ఒక రొట్టె రసాన్ని మనకిచ్చాడు. రొట్టెను ద్రాక్ష రసాన్ని మనకిచ్చి ఏం చెప్తున్నా అంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము, కనుక నా శరీరాన్ని, నా రక్తాన్ని అయినటువంటి వీటిని మీరు పాలు పొందినప్పుడు మీరు నాతో పాలు పొందుతారు. మీరు నాతో పాలు పొందుతారు కనుక నాతో పాలు పొందిన మీరందరూ కూడా ఏమవుతారంట? నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన శరీర రక్తాలకు సాదృశ్యమైనటువంటి ఆ రొట్టె రసములు, ఆ బలలో పాల్గొంటారో వారందరూ కూడా నిత్య జీవాన్ని కలిగి ఉంటారు అని చెప్పారు. అంతేకాకుండా మరొక మాట చెప్తాడు ప్రభువు, నా శరీర రక్తాలను తిన్నటువంటి వారు, నాలో పాలు పొందిన వాడు అంచె దినమందున నేను వానిని లేపుతాను. అంచె దినమందు నేను వారిని లేపుతాను. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ యొక్క మౌండి థర్స్డే, మౌండి గురువారం రోజున ఈ కార్యక్రమాలు చేసినట్టుగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన ప్రభువు ఆ చివరి రోజున, అనగా శిలువ వేయబట్టానికి ముందు రోజున ఈ 3 కార్యక్రమాలు చేశాడు. ఆజ్ఞ ఇచ్చాడు. మౌండి అంటే ఆజ్ఞ, లేకపోతే ఆదేశం. ఆయన ఇచ్చిన ఆదేశం కానీ ఆజ్ఞ కానీ ఏంటి? మొట్టమొదటిది ఏంటి? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక మీరు కూడా ఒకరినొకరు ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత మరొక ఆదేశం ఏంటి? పాదాలు కడిగాడు. పాదాలు కడిగి తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకొని మీరు కూడా తగ్గించుకొని ఒకరి పాదాలు ఒకరు కడగండి అని చెప్పాడు. ఆ తర్వాత మరొక ఆదేశం ఏంటి? ఆయన వచ్చే వరకు ఆయన శరీరానికి, రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని మనము స్వీకరించాలి. వాటిని స్వీకరించి ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడాలని, ఆయన వచ్చినప్పుడు నిత్య జీవాన్ని కలిగినటువంటి వారమై మనమందరం కూడా లేపబడి నిత్య జీవం కలిగి ప్రభువుతో పాటు పరలోకంలో మనం జీవించడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇవ్వటానికి ఆయన దీన్ని మనకి ఇచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువు ఆయన అప్పగించబడబోయే ముందు రోజున చేసినటువంటి ఈ కార్యక్రమాలని మనం కూడా చేయాలి. మనం ఇతరులను ప్రేమించాలి, మనం ఇతరులకు పరిచయం చేయాలి. కదా, కాళ్ళు ముట్టుకోవటం అంటే అసలు ఎక్కడ లేని నీచం అనుకుంటాము కదా. ఎవరికైనా కాళ్ళు పట్టుకోవాలంటే చెయ్యి, వాడి కాళ్ళు పట్టుకోవడం ఏంటనుకుంటాం కదా. అయితే మనము పాదాలు కడగాలని చెప్పాం. ఎందుకంటే తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ తగ్గింపు స్వభావం అనేది మనల్ని ఏం చేస్తాట? హెచ్చించింది. ప్రభువారు తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు కాబట్టి, దాసుడుగా ఆయన వచ్చాడు కనుక ఆ దాసుడుగా వచ్చిన పని నెరవేర్చగా ఏమైంది? ఆయనకి మహింపరచబడ్డాడు, ఆయన హెచ్చించబడ్డాడు మళ్ళా. అలాగే మనం కూడా ప్రభు చెప్పినట్లుగా మనం తగ్గించుకొని పాదాలు కడగాలి. దాని ద్వారా ఆయన ఆజ్ఞను పాటించే వాళ్ళంగా ఉంటాం. ఆయన ఆదేశాన్ని అనుసరించి మనం నడుచుకునే వారంగా ఉంటాము. లేకపోతే ప్రభు చెప్పినట్టుగా ఆ పాదాలు కడగకపోతే ప్రభుతో పాలు లేదు. ప్రభుతో పాలు లేదు. చివరిగా ఏం చెప్పాడు? ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ రొట్టెను, ద్రాక్షరసాన్ని మనం కూడా స్వీకరించిన వారమై ఆయనలో పాలు భాగస్తులుగా ఉండాలి అని చెప్పి, అది కలిగినప్పుడే మన జీవితాల్లో మనము ఏమవుతాము? ఆయనతో
సహచారులు అవుతాం కదా. అది తిన్నాం కనుక, అది త్రాగాం కనుక ఆయన మనలో ఉంటాడు. అవునా? ఆయన మనలో ఉంటాడు. అయితే ప్రభువారు బ్రతికున్నప్పుడు ఈ మాట చెప్పం కాదు. ప్రభువారు బ్రతికున్నప్పుడు ఈ మాట చెప్పాడంటే సజీవుడుగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు పస్కా పండుగ రోజున, ఆ ముందు రోజు ఏమని చెప్పాడు? ఎవడైనా దాహంతో ఉంటే దప్పుకున్న వాళ్ళని నా ఎద్దకు రండి, నేను జీవజలం ఇస్తానని చెప్పిన తర్వాత నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అనగానే అందరూ యూదులేమన్నా అంటే వీడికి పిచ్చి పట్టింది. ఎవడైనా కానీ మనిషి రక్తాన్ని తాగుతాడా? మనిషి శరీరాన్ని తింటాడా? అసలు రక్తమే తినొద్దని దేవుడు చెప్తే నా రక్తాన్ని తాగమన్నాడు, నా శరీరాన్ని తినమంటున్నాడు అని చెప్పి పిచ్చి పట్టింది వీడికని అప్పటి నుంచి మరి ఎక్కువగా యూదులు ప్రభువును చంపాలనుకొని ఎదురు చూశారు. కనుక ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు ఈ యొక్క మౌండి గురువారం రోజున ఆజ్ఞ ఇచ్చాడు. 3 కార్యక్రమాలు చేశాడు. ఒకటి ఏంటంటే ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు. రెండోది తగ్గించుకొని పాదాలు కడిగి మనము పరిచర్లో ఉండాలని ఆజ్ఞ ఇచ్చాడు. మూడోది ప్రభువులో పాలు పొందటానికి, ఆయన శరీర రక్తాల్లో పాలు పొందమని, ఆయన వచ్చే వరకు మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు జరిగినవి. ఏంటంటే ఇస్కరియోతు యూదా ప్రభువుని మోసం చేసి, ఆయనకు ద్రోహం చేసి ఆయన అప్పగించడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయాడు. 30 వెండి రూకలు తెచ్చుకోవటానికి అవి తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన మరి గెత్సేమనే తోటకు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ప్రభువు వేదన పడ్డాడు. ప్రభువు వేదన పడి ప్రార్థన చేశాడు. ఆ వేదన పడి ప్రార్థన చేసినప్పుడు రక్తము చెమట బిందువులాగా నేల మీద పడింది. ఆ తర్వాత 3వ కార్యక్రమం ఏం జరిగిందంటే ఇస్కరియోతు యూదా ఎవడైతే ముక్క పుచ్చుకొని బయటకు వెళ్ళిపోయి ఆ యొక్క యాజకులతో, ప్రధాన యాజకులతో మాట్లాడుకొని మంత్రాలు చేసుకొని ఆ 30 రూకలు తెచ్చుకున్నాడు, వాడు వాళ్ళని వెంబడేసుకొని ఆ గెత్సేమనే తోటలోనికి వచ్చి బోధకుడా నీకు శుభము కలుగును గాక అని చెప్పి ఒక కపట ముద్దు పెట్టేశాడు. ఒక కపట ముద్దు పెట్టేశాడు. ఆ ముద్దు పెట్టి ఆయనను వారికి అప్పగించాడు. దాంతో ఈ యొక్క మౌండి గురువారం జరిగిన కార్యక్రమాలు పూర్తవుతుంది. ఆయన అప్పగించగానే ఆయన పట్టుకొని ఏంటి తీసుకొని వెళ్తానికి సిద్ధపడ్డారు. ఈ లోపల అందరూ పారిపోయారు. పేతురు తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఎవరినో ఒకడు నరుగుదాం అనుకున్నాడు. ఈ లోపల జారిపోయి ఏమైంది? ప్రధాన యాజకుని సేవకునేటువంటి మలుపు అనేటువంటి వాడికి చెవు తెగిపోయింది. ప్రభువు పేతురుని కత్తిని యొక్క వరలో పెట్టి, ఎందుకంటే నువ్వు ఏది వాడతావో అది నీ మీదకు వచ్చింది, కత్తి వాడేవు కనుక నువ్వు కత్తితో తెస్తావని చెప్పాడు. కరెక్ట్గా మన సందు దాటంగానే మిల్లు ఎదురుగానే. అయితే అలాగే ఇక్కడ ఇస్కరియోతు యూదా కపటమైన ముద్దు పెట్టేసి ప్రభువుని అప్పగించాడు. వారు వచ్చి ప్రభువుని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజుతో మరి ఈ శ్రమల ధ్యానాలు పూర్తవుతాయి. రేపు మరి ఈ రాత్రి పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఆయనకి తీర్పు తీర్చి, అన్యాయపు తీర్పు తీర్చి చివరికి సిలువలోనికి తీసుకొని పోవటం జరుగుతుంది. అందరూ తల ఉంచి ప్రార్థన చేసుకుంది. తల ఉంచండి, అందరూ ప్రార్థన చేసుకుంది.